సో సార్, అయితే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ డెవలప్ అవడానికి మనం ఏం చేస్తే బాగుంటుంది, గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది, అసలు గవర్నమెంట్ ఏమైనా చేస్తుందా చేయదా? ఇక్కడ గవర్నమెంట్ మీద మొత్తం అంతా కూడా నెపం తోసేయకుండా దాంతోపాటు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏవైతే ఆల్రెడీ గ్రో అవ్వడానికి ట్రై చేస్తున్నాయో రెండు రకాల కేటగిరీస్ చూస్తాం. అంటే గవర్నమెంట్ చేయాల్సింది, మనం చేయాల్సిందని. ముందుగా గవర్నమెంట్ చేయాల్సిన దాని గురించి మనం చూద్దాం. జనరల్గా ఈ కుల రాజకీయాలు ఇవన్నీ వదిలేసి ఫేక్ పొలిటికల్ అనలిస్టులు ఏవైతే ఉన్నాయో, అవుట్డేటెడ్ మైండ్ సెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంతవరకు పక్కన పెట్టేసి, ఎందుకంటే ఒకే కులం వాడు దేశాన్ని తాలూకా అభివృద్ధికి అనేటువంటిది పాటుపడట్లేదు, ఒకే మతం వాళ్ళు దేశం తాలూకా అభివృద్ధి కోసం అనేటువంటిది పాటుపడట్లేదు అన్నది కాదు. అన్ని రకాల వాళ్ళు, అంటే మనం సెక్యులరిజమా కాదా అనేటువంటిది పక్కన పెట్టేసి, పొలిటికల్ అంటే రిలీజియస్గా డిస్కషన్ అనేటువంటిది పక్కన పెట్టేస్తే, ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దోస్ రిలీజియస్ డిస్కషన్స్ యాజ్ ఆఫ్ నౌ, బట్ అందరూ కలిసి కష్టపడితేనే కదా దేశం అనేటువంటిది ముందుకెళ్తుంది. ఇప్పుడు ఈ ట్యాక్స్ పేయర్స్ డేటాలో ముస్లిమ్స్ ఎంతమంది కడుతున్నారు, హిందూస్ ఎంతమంది కడుతున్నారు, క్రిస్టియన్స్ ఎంతమంది కడుతున్నారు, సిక్కులు ఎంతమంది కడుతున్నారు అనేటువంటి డేటా సెగ్రిగేషన్ మనం ఎక్కడ చేసుకోవట్లేదు. బట్ ఈ రాజకీయాలకు వచ్చేటప్పుడు మాత్రమే ఈ టైప్ ఆఫ్ సెగ్రిగేషన్ ఎందుకు చేస్తున్నారు? సో అందరూ కలిపి అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆలోచన ఎందుకు రావట్లేదు? ఈ వెలమ సామాజిక వర్గమా, లేదంటే కాపు సామాజిక వర్గమా, లేదంటే ఇంకా రెడ్డి సామాజిక వర్గం అనేటువంటి పద్ధతుల్లో ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎస్పెషలీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదైతే కనుక ఎక్కువగా కనబడుతుంది మనకి. సో ఈ కుల రాజకీయాలు అనేటువంటి పక్కన పెట్టేసి ప్రతి ఒక్కళ్ళు ఓకే ఇది నా దేశం లేదంటే నా రాష్ట్రం అనేటువంటి పద్ధతుల్లో మనం డెవలప్ చేసుకోగలగాలి తప్పించి ఆ రకమైనటువంటి మైండ్ సెట్ రాగలిగితే బెస్ట్. ఇది జనరల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి వచ్చేటప్పటికి ఏంటంటే పిండి బెల్లం ఇచ్చి అమ్మ ఇది నీ ప్రసాదం అనేటువంటి పద్ధతుల్లో ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే అక్కర్లేదు. ఎందుకంటే నేను ట్యాక్స్ పే చేస్తున్నాను కాబట్టి నాకేం బెనిఫిట్ వస్తుంది అనేటువంటి పద్ధతుల్లో ఆలోచిస్తూ ఉంటారు. నాకేంటంటే ఫ్రీగా బియ్యం వస్తున్నాయా, ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ వస్తుందా, లేదంటే నిరుద్యోగ భృతి వస్తుందా అనేటువంటి పద్ధతుల్లో వీళ్ళు ఎవరో ఆలోచించరు. వీళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి వీళ్ళు సంపాదిస్తున్నారు కాబట్టి దేశానికి ట్యాక్స్ పే చేస్తున్నారు. సో గవర్నమెంట్స్ కూడా ఎట్లా ఆలోచించాలి అనేటప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఇన్కమ్ అనేటువంటిది ట్రాన్స్ఫర్ చేయకుండా ఇండైరెక్ట్ గా వీళ్ళ చేతుల్లో ఆదాయం పెంచేటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి కనుక అన్వేషించి ఇంప్లిమెంట్ చేయగలిగితే కనుక డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ట్యాక్స్ ఆదాయం పెరుగుతూ ఉంటుందో ఆబ్వియస్లీ ప్రతి ఒక్కళ్ళ తాలూకా జీవన ప్రమాణం అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం క్లియర్ కట్ గా కనబడుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే వర్క్ ఫోర్స్ తాలూకా కేపాసిటీలు కేపబిలిటీలు అనేటువంటిది బిల్డ్ చేయడం. జనరల్గా ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ హెల్త్ మేజర్ ఫోకస్ కింద పెట్టుకునేటప్పుడు అక్కడ కావాల్సినటువంటి క్వాలిటీ మ్యాన్ పవర్ని రిక్రూట్ చేసుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి కావాల్సినటువంటి బెటర్ ఫెసిలిటీస్ అనేటువంటిది వాళ్ళ ద్వారా ఇవ్వగలిగితే సో ఈ చిన్నపిల్లల తాలూకా పోషకాహారం అనేటువంటిది పర్ఫెక్ట్గా వస్తుంది, వాళ్ళ పేరెంట్స్ కూడా హెల్తీగా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవంతా కూడా ఏంటంటే వర్చువస్ సైకిల్ అని చెప్పేసి అంటూ ఉంటాం మనం. అండ్ రెండోది వచ్చేటప్పటికి ఏంటంటే బెటర్ యాక్సెస్ ఫర్ బిజినెస్ పీపుల్. ఆల్రెడీ ఇప్పటికీ గవర్నమెంట్ తాలూకా స్కీమ్స్ ఇవన్నీ వస్తున్నాయి, పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. అదే రకంగా కొలెటరల్ బేస్డ్ లెండింగ్ కాకుండా క్యాష్ ఫ్లోస్ బేస్డ్ లెండింగ్ అనేటువంటిది గవర్నమెంట్ వాళ్ళకి కనుక ప్రోత్సహించగలిగితే, ఇప్పుడు ఈ రోజుల్లో ఒక వ్యాపారం స్టార్ట్ చేసేవాడు ఇనిషియల్ గా ఎక్కడి నుంచైనా డబ్బులు కావాలి అంటే ఏదో ఒకటి ఆస్తి తనఖా పెట్టాలి. అలా కాకుండా వ్యాపారానికి ఉన్న పొటెన్షియాలిటీ ఏంటి, రాబోయే రోజుల్లో ఎంతవరకు చేయగలుగుతారు, దాంట్లో నిన్న మనం రిచ్ డాడ్ పూర్ డాడ్ తాలూకా కేస్ స్టడీలో చూసుకునేటప్పుడు క్యాష్ ఫ్లో బేస్డ్ లెండింగ్ అనేటువంటిది ఇవ్వగలిగితే డెఫినెట్లీ వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ నిరుద్యోగ వృత్తి అని చెప్తూ ఉంటారు. అంటే ఇంట్లో తిని పడుకోవడానికి సోమరపోతుల్లో ఉండడానికి గవర్నమెంట్ నుంచి డబ్బులు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా ఏదైనా కొత్తగా కోర్స్ నేర్చుకుంటే కనుక దానికి ఏదైనా కొంత ఇన్సెంటివ్ లాంటిదో క్రెడిట్ లాంటిదో ఇవ్వాలి కదా, లేదు వాళ్ళకి ఏదైనా బెటర్ ఆపర్చునిటీ అనేటువంటిది ఇవ్వాలి కదా. నేను ఒక సర్టిఫికేట్ అనేటువంటిది నేర్చుకున్నాను అంటే కనుక ఇమీడియట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది చేయగలగాలి కదా. సో ఆ టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అనేటువంటిది కావాలి. అంతేగాని మా రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారు అంటే కనుక వాళ్ళకి పోషకానికి నేను ఇస్తాను అనేటువంటి పద్ధతుల్లో చెప్తే అది గవర్నమెంట్ తాలూకా ఫెయిల్యూర్ అని చెప్పాలా, లేదంటే మన యువత తాలూకా ఫెయిల్యూర్ అని చెప్పేసి అనుకోవాలి. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి బెటర్ ట్రైనింగ్స్ అనేటువంటిది ఇవ్వడం, బెటర్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అనేటువంటివి ఇవ్వడం, బెటర్ కెరియర్ గైడెన్స్ అనేటువంటిది ఇవ్వడం, ఇన్ఫాక్ట్ యూనివర్సిటీస్లో కావచ్చు, కాలేజెస్లో కావచ్చు థియరిటికల్ మీద ఎంత ఫోకస్ పెడుతున్నారో ప్రాక్టికల్ మీద కూడా అంతే ఫోకస్ పెట్టగలగాలి. అండ్ ఈ ప్రాక్టికల్స్లో కూడా
వచ్చేటప్పటికి ఏంటంటే చాలా మంది షార్ట్ కట్స్ ఎత్తుతుంటారు, రిపోర్ట్లు అనేటువంటివి బై చేసుకోవడం, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్లు అనేటువంటి 10,000 రూపాయలు 20,000 రూపాయలు ఇచ్చి బై చేసుకుంటున్నారు. అలా కాకుండా నిజంగా కంపెనీలో ఒక 40 రోజులు 60 రోజులు 3 నెలలు సంవత్సరం పాటు క్లియర్ కట్ గా ఉండి వాళ్ళు రుద్దాల్సినంత రుద్దితే వాళ్ళ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఆ టైప్ ఆఫ్ ప్రాసెస్ అనేటువంటిది బ్రహ్మాండంగా ఆలోచించగలిగితే బాగుంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. సో ఇవన్నీ మనం చూసుకునేటప్పుడు ఏంటంటే ఒక రకంగా ప్రతి ఒక్కరికి ప్రొడక్టివిటీ పెంచగలుగుతున్నాము, ఇన్కమ్ పెంచగలుగుతున్నాం, దాని తద్వారా డైరెక్ట్ ఇన్కమ్ ఇండైరెక్ట్ యాక్సెస్ ద్వారా గవర్నమెంట్ కి ఆదాయం పెరుగుతుంది. సో మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళకు వచ్చినటువంటి వనరులను కూడా ఎంతవరకు బాగా వినియోగించుకోగలుగుతారని చెప్పేటప్పుడు మనం మనీ అనేటువంటి షో అనేటువంటి స్టార్ట్ చేసాం. సో ఒక ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటే కనీసం 20,000, 30,000, 40,000తో కూడా వాళ్ళ ఆర్థిక లక్ష్యాలను సులువుగా సురక్షితంగా నెరవేర్చుకోగలరు అనేటువంటి డ్రీమ్ తో అనేటువంటి ఉద్దేశంతో మనం ఒక షో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేటువంటిది పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇన్ఫాక్ట్ గవర్నమెంట్స్ కావచ్చు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు. సో ఈ రకంగా ఆర్థికంగా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఓకే సార్.